రామ్టాక్కి తిరిగి స్వాగతం. కర్ణాటక కాంగ్రెస్కున్నటువంటి మూడు రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రం. ఒక విధంగా కాంగ్రెస్కి క్యాష్ కౌగా ఉపయోగపడుతున్నటువంటి రాష్ట్రం. తెలంగాణ కూడా ఉపయోగపడుతుంది, బట్ అక్కడ రిసోర్సెస్ ఎక్కువ కదా. అందుకని వాళ్ళ కాంగ్రెస్ని పెంచి పోషిస్తున్న ప్రథమ రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ అదే కర్ణాటకలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనే ఇవాళ పరిస్థితి రాహుల్ గాంధీ పుణ్యమాని కర్ణాటక ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే, రాహుల్ గాంధీ ఇటీవల ఏఐసిసి సెషన్ అహ్మదాబాద్లో కులగణన గురించి చాలా ఎక్కువగా మాట్లాడాడు. ముఖ్యంగా తెలంగాణని ఒక మోడల్ స్టేట్గా మాట్లాడాడు. రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తినట్టే. సో దాంతో కర్ణాటక కూడా మేము అసలు పెద్ద రాష్ట్రం అయిండు, మేము వెనకబట్టమేంటని చెప్పి ఇప్పుడు కాంపిటీషన్లో కర్ణాటక కూడా ముందుకు వస్తూ ఉంది కులగణన విషయంలో. కాకపోతే కర్ణాటక కొత్తగా కులగణన చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ అంతకుముందు హయాంలో సిద్ధరామయ్య 2013 నుంచి 18 వరకు సీఎంగా పాలన చేసినప్పుడు 2015లోనే కులగణన సర్వే చేపట్టాడు. ఇప్పటిది కాదు అది. సో కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని పబ్లిష్ చేయలే. కానీ దాని రిపోర్ట్స్ బయటికి అనధికారికంగా లీక్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఎందుకు పబ్లిష్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు పబ్లిష్ చేస్తున్నారంటే అది తప్పుల తడక అని చెప్పి అందరూ భావించారు. ఇంక్లూడింగ్ సిద్ధరామయ్య కూడా బయటికి పెట్టడానికి జంకాడు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అహ్మదాబాద్ ఏఐసి సెషనే కాదు, ప్రతి చోట రాహుల్ గాంధీ కులగణన మార్కు ఆయన ఆ, మాట్లాడటం జరుగుతూ ఉందో, సిద్ధరామయ్యకి వాళ్ళ రాహుల్ గాంధీ దగ్గర మంచి మార్కులు రావాలంటే, తెలంగాణ మోడల్ లాగా కర్ణాటక మోడల్ కావాలంటే కులగణన సర్వే బయట పెట్టాలి. ఒక అంశం ఇది. మరి ఇది బయట పెట్టడం అంటే ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణలో కులగణన సర్వే చేశారు. అది మోడల్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పితే అసలు వెనకబడిన తరగతిలో ఒప్పుకోవట్లేదు ఆ కులగణన. ముఖ్యంగా మున్నూరు కాపులైతే అతిపెద్ద సామాజిక వర్గం, వాళ్ళకి అన్యాయం జరిగిందనే భావన బాగా గట్టిగా ఉంది ఈ దీంట్లో. సో ఇవాళ ఏంటి, మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో ఆల్మోస్ట్ ఇంతకన్నా తీవ్రమైనటువంటి విభేదాలు కర్ణాటక కాంగ్రెస్లో పొడచూపుతూ ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఎందుకు ఇది కర్ణాటక కాంగ్రెస్కి ఏకుమేకైపోయిందనేది, గుదిబండలాగా తయారైందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్ణాటక రాజకీయాల్ని ఏలుతుంది, శాసిస్తుంది రెండు సామాజిక వర్గాలు: లింగాయత్తులు, ఒక్కలిగాలు. వీళ్ళు రెండే, మిగతా వాళ్ళకి ప్రాధాన్యత లేదు. మొట్టమొదటి సిద్ధరామయ్య ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రెండిటికి సంబంధించినటువంటి వ్యక్తి, కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఈ కులగణనతో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఏదైతే సమాజంలో డామినేటింగ్ క్యాస్ట్లు అనుకుంటున్నారో లింగాయత్తులు, ఒక్కలిగాలు, వాళ్ళిద్దరి జనాభా తక్కువ చేసి చూపించారనేది వాళ్ళు రెండు కుల సంఘాలు భావిస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇప్పటిదాకా చెప్తుంది ఏంటంటే లింగాయత్తులు 17% ఉన్నారని. కానీ ఈ కులగణన సర్వేలో 11% కుదించబడింది. ఒక్కలిగాలు 14% ఉన్నారని, కానీ ఈ సర్వేలో అది 10% కుదించబడింది. దానికి తగ్గట్టుగానే కొత్త రిజర్వేషన్ ఫార్ములా తయారైంది. ఇక్కడ సమస్య వచ్చింది. ఈ రెండు కూడా గమనించాలి, రెండు కూడా వెనకబడి బీసీ కులాల్లో ఉన్నాయి, ఓసీలు కాదు. సో ఇక్కడ వచ్చింది సమస్య. మొత్తం ఇవాళ కర్ణాటక ఎమ్మెల్యేల్లో 40% మంది దాదాపుగా వీళ్ళేనండి, లింగాయత్తులు, ఒక్కలిగాలు, ఏ పార్టీలోనే కానివ్వండి. ఎందుకంటే వీళ్ళది సామాజికంగా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీస్.
కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్రాలో రెడ్డిస్ కమ్మాస్ లాగా అనుకోండి. కాకపోతే సిమిలారిటీ కరెక్ట్ కాదు, కానీ ఇవి ఓసీలు అవేమో బీసీలు. ఇప్పుడు అది కూడా ఉంది ఓ డిమాండ్. ఏంటంటే వెనకబడిన కులాలని ఒక విధంగా సిద్ధరామయ్యే దీన్ని రెచ్చగొడుతున్నాడు అనేది వెనకుండి చాలామంది చెప్తున్నారు. ఏంటంటే అసలు లింగాయత్తుల్ని ఒక్కలిగాల్ని వెనకబడిన కులాల్లో నుంచి తొలగించాలనేది కూడా అక్కడక్కడ వాయిస్లు వినపడతా ఉంటాయి. ఇదండి. దీని నేపథ్యంలో ఇప్పుడు దీన్ని సిద్ధరామయ్య చాణక్యంగా ఉపయోగించుకుంటున్నాడు. ఇది మరో కోణం. ఇందాక చెప్పిందేమో రాహుల్ గాంధీ పైత్యం, ఇదేమో సిద్ధరామయ్య చాణక్యం. రాహుల్ గాంధీ కులగణనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సిద్ధరామయ్య పరిస్థితి ఏంటి? ఒరిజినల్ ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరాల సిద్ధరామయ్య ఉండాలా, ఆ తర్వాత దిగిపోయి డీకే శివకుమార్కి ఇవ్వాలి. ఆ ఇవ్వటం ఇష్టం లేదు ఆయనకి. డీకే శివకుమార్ ఒక్కలిగా ఇవ్వటం ఇష్టం లేదు. పిసిసి ప్రెసిడెంట్కి కూడా ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు దీన్ని తప్పించాలనే దానికి సిద్ధరామయ్యకి ఇది ఒక అస్త్రంలాగా దొరికింది. ఇప్పుడేమంటాడు, నేను ఇది రిలీజ్ చేస్తానంటాడు. వాళ్ళిద్దరు అసలు ఏం లేదు, ఇవాళ 11-10%. ఈవెన్ కురుబాలు కొత్త ఆ ఆ లెక్క ప్రకారంగా కురుబాలు 7.5% ఉన్నారు, తక్కువేం లేరు. అందుకని నేను కొత్త రిజర్వేషన్ పాలసీలో సిద్ధరామయ్య ఇదో కొత్త క్లాసిఫికేషన్ క్రియేట్ చేశాడు, వీళ్ళని కురుబాలను పెట్టేసి. సో ఒకటిగా దీంట్లో అదే రిజర్వేషన్లో ముస్లింలకి ఇప్పటికున్న 4%ని 8%కి పెంచాడు. చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు ఏంటిది, ఇది రిలీజ్ చేసేటట్టయితే మాత్రం మేము ఇప్పుడు గమ్మత్ ఏంటంటే సిద్ధరామయ్య స్ట్రాటజీ అంటే అహిండ. అహిండ అంటే ఏంటి? వెనకబండ తరగతులు, మైనారిటీలు, దళితులు కలిపి ఫస్ట్ వచ్చినప్పుడే దీన్ని ఈ ప్రాపగేట్ చేశాడు అహిండ అనేది. ఇవాళ వీళ్ళు ఎప్పుడూ లేని పద్ధతుల్లో ఇవాళ ఇది సిద్ధరామయ్య ఈ కార్డు ఎప్పుడైతే ప్లే చేశాడో, లింగాయత్తులు ఒక్కలిగలు ఎప్పుడు వాళ్ళిద్దరూ వైరంగా ఉండేటువంటి రెండు ఆధిపత్య కులాలు అనుకునేవి, ఇవాళ వాళ్ళిద్దరూ కలిసిపోయి అసలు అవసరమైతే ప్రభుత్వాన్ని దించేస్తామని చెప్తున్నారు. వాళ్ళ కుల సంఘం, వీళ్ళ కుల సంఘం. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే, మరి చెప్పాను కదా, మొత్తం అసెంబ్లీలో 45% ఈ రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది బాగా ఉంది వాళ్ళల్లో. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది ఇప్పుడు? చివరికి సిద్ధరామయ్య ప్లాన్ ఏంటంటే 33% లింగాయత్తులు ఒక్కలగలు కానటువంటి ఓబీసీలు ఉన్నారు, అట్లానే మైనారిటీలు ఉన్నారు బాగా గణనీయంగా, దళితులు ఉన్నారు. వీళ్ళందరినీ కలిపేసి కొత్తగా ఒక సంఘటన, ఓకే లింగాయత్తు ఒక్కలిగాలు తగ్గినా పర్వాలేదనే దీంట్లో సిద్ధరామయ్య ఉన్నాడు. అంటే తన ఓట్ బేస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇది కాంగ్రెస్లో ఒక సంక్షోభంలాగా, వాళ్ళ ప్రభుత్వ అస్తిత్వానికే ప్రమాదంలాగా పడింది. ఒక మాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీ ఏదైతే పెట్ స్కీమ్ అని అనుకుంటున్నాడో, జనం ముందుకు వెళ్తాను కులగణన సర్వే తీసుకుంటానని, అది ఇవాళ ఆయనకే భస్మాసుర హస్తమైంది. కరెక్ట్గా చెప్పాలంటే అదే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సో అంటే అర్థం ఏంటి? రాహుల్ గాంధీ దేశంలోనే విఫల నాయకుడు కాదు, ఆ ఉన్న 3 ప్రభుత్వాల్ని సరిగ్గా పనిచేయనివ్వకుండా వాటికి గుదిబండలాగా రాహుల్ గాంధీ ఆలోచనలు తయారయ్యాయనేది కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.